నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ, స్నేహ సంబంధాలని అభివృద్ధి పరుచుకుంటూ, వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ, ముఖ్యంగా మంచి నిర్ణయాలతో, పరాక్రమంతో కొత్త కార్యక్రమాలు చేయడానికి, ఆల్రెడీ మొదలుపెట్టిన కార్యక్రమాలను పూర్తి చేయడానికి, శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వ్యక్తులతో వీలైనంతవరకు కమ్యూనికేషన్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే నైపుణ్యాలని పెంపొందించుకోవాలి. అదేవిధంగా వ్రాత నైపుణ్యాలు కావచ్చు, పఠన నైపుణ్యాలు కావచ్చు, వాటిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సృజనాత్మకత అనుకూలంగా ఉంటుంది. తల్లి యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వీలైనంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాలలో కావచ్చు, అనుకూలంగా తీసుకునే ఏ నిర్ణయంలోనైనా సరే కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధిక ఉద్వేగాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, అలాగే ఆత్మీయులైన వ్యక్తుల మధ్య గృహ సంబంధమైన అంశాలలో, ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. మాటల్లో పౌరుషం, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా సంతాన వర్గంతో ఆలోచనలు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాకచక్యంగా వ్యవహరించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో శక్తి వంచన లేకుండా మంచి నాయకుల్లాగా విశేషమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళి పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మంచి నిర్ణయాలతో, ఆలోచనలతో వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో ఆత్మీయుల యొక్క సహకారంతో పాటుగా మీ యొక్క తల్లిగారి ఆశీస్సులు కూడా అనుకూలంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాలలో తగిన విధంగా ఏకాగ్రతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళి అనుకూలమైన ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. స్థిరాస్తుల విషయాన్ని ఆలోచనలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ముఖ్యంగా నిద్రలేమి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఖర్చులు, ఆరోగ్యం, ప్రశాంతత, నిద్రలేమి మొదలైన విషయాల్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, బంధువర్గంతో ఆలోచనలలో చేసే ప్రయత్నాలలో వీలైనంత వరకు తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి మంచి నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు అయినప్పటికీ అది మీ వ్యక్తిగత విషయాల కొరకు, వ్యక్తిగత ఆనందం కొరకు, అంటే వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఖర్చులు చేయడం అనేది, అంతేకాకుండా వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబం అభివృద్ధిలోకి వెళుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ఖర్చులు అయినప్పటికీ అవి ఉపయుక్తంగా ఉండే విధంగా ఉండడం బట్టి కొంత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం, రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు వారి సహకారంతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలించే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి.
అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృత్తిపరంగా నూతన అవకాశాలు వచ్చే పరిస్థితులు ఒకటి గోచరిస్తున్నాయి. అదేవిధంగా వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత అభివృద్ధి, సమయస్ఫూర్తి నిర్ణయాలు, చాకచక్యంగా వ్యవహరించటం, వ్యక్తులతో మంచి కలుపుగోలుతనంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కనబడుతుంది. అదేవిధంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో మీరు తీసుకునే నిర్ణయాలలో పదవి, బాధ్యతలు, అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వాళ్ళకి వృత్తి విషయాలలో ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరిపేటప్పుడు, వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు వీలైనంత వరకు సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా తండ్రి, కుటుంబంలో పెద్దలు వారి యొక్క ఆరోగ్య శ్రద్ధ మీద కూడా దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా గణితానికి సంబంధించిన విద్యల మీద దృష్టి కేటాయించడం, అదేవిధంగా నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలలో, వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరిస్తూ వ్యక్తులతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ సమయస్ఫూర్తిగా నిర్ణయాలతో కానీ, సమయస్ఫూర్తి సొల్యూషన్స్తో కానీ ఆ సమస్యల్ని అధిగమించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఉపయుక్తంగా ఉంటాయి. అంటే ముఖ్యంగా మీ యొక్క వృత్తిలో వ్యక్తులతో మీ యొక్క ఆలోచనలు కానీ, వారి సహకారాన్ని మీరు కోరుకున్నప్పుడు ఆశించిన స్థాయిలో లభ్యం కాలేదన్న భావన కానీ, అదేవిధంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, వారి యొక్క పలుకుబడి, వారి యొక్క ఆలోచనలని మీరు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తగిన సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. పెద్దలతో చర్చించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వారసత్వపు అంశాలు కావచ్చు, ఏ విషయాన్ని మీరు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేసినా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు చర్చించినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల మీద దృష్టి కేటాయిస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన మైత్రి బంధాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు, ముఖ్యంగా వ్యాపార వ్యవహారాల మీద దృష్టి కేటాయించటం, వాటి విషయాల్లో ధనాన్ని మరికొంత పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అహం సమస్యల్ని అధిగమించాలి. వ్యక్తులతో ఘర్షణాత్మకమైన ఆలోచనలు రాకుండా వీలైనంత వరకు నిదానంగా వ్యవహరిస్తూ మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చేపట్టిన కార్యక్రమాల్లో అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సామర్థ్యంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేసినా ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ అనేది చాలా వరకు అవసరం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యంతో పాటుగా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా బంధువర్గంతో కావచ్చు, కలీగ్స్తో కావచ్చు మాట్లాడేటప్పుడు, వారి సహకారాన్ని కాంక్షించినప్పుడు వారితో మంచి సమన్వయంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉంటూ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాంఘిక సంబంధాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారి అంశాలు కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా సంతాన వర్గం, వారి యొక్క అభివృద్ధి, నూతన పెట్టుబడులు మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా నూతన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమతో పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా సంఘంలో పలుకుబడి, గుర్తింపు కలిగిన వ్యక్తుల యొక్క సహకారాన్ని
ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో వీలైనంత వరకు తగు జాగ్రత్తలతో నిదానంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒకటి ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా బంధువర్గంతో ఘర్షణలు అధిగమించాలి. ఆలోచనలని మీరు మాట్లాడేటప్పుడు తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీలలో నెగ్గడానికి విశేషంగా శ్రమపడడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? ముఖ్యంగా మీనరాశి వారికి కుటుంబ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లి, పెద్దలు మొదలైన వారితో చర్చలు జరుపుతారు. అదేవిధంగా తమ యొక్క స్వగ్రామాన్ని సందర్శించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులతో, అదేవిధంగా బిజినెస్ పీపుల్తో కావచ్చు, లేకపోతే గుర్తింపు పొందిన వ్యక్తులతో కావచ్చు మంచి నిర్ణయాలు తీసుకొని మీ యొక్క వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. గృహ సౌకర్యాలు, గృహ వాతావరణంలో ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఆ విషయాల్లో విజయం సాధించే దిశగా చేసే ప్రయత్నాల్లో వృత్తిపరమైన విషయాల మీద దృష్టి కొంతవరకు తగ్గించినా గృహపరమైన విషయాల్లో సౌకర్యాలు పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి.